అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు వచ్చేసి మనం ఇదే జర్నీలో చేస్తున్నప్పుడు మంచి ప్లేస్ ఒకటి దొరికిందండి ఇక్కడ. అసలు అన్ఎక్స్పెక్టెడ్ మాట. ఇంత పెద్ద చర్చ్ నేను చూడలేదండి, నిజంగా చెప్తున్నాను. ఒకసారి మీరే చూడండి. కశలమా చూసారా ఎంత బాగుందో? వెనకాల సన్ రైజు, రోడ్డు మీద ఎవ్వరూ లేరు, మనం తప్ప. ఇంకో విషయం చెప్పనండి మీకు, యువతర సన్ ఉంది కదండి, అవతల చూడండి మూన్. అవతల చూడండి మూన్, ఇదిగోండి మూన్, సన్, మూన్. అండ్ వన్ మోర్ బాబోయ్, అదేం రూట్ అండి బాబు, నిజంగా చూసారా స్నో ఎలా ఉందో రూట్ మీద. అదే దాని మించి వచ్చానమాట, ఇదిగోండి ఆ రూట్ అంతా చూడండి, స్నో దాని మించి వచ్చింది. అసలు చిన్న కారు వెళ్దాం అనుకున్నాను, కానీ బెస్ట్ అండి, నిజంగా చెప్తున్నాను. ఎవరైనా చైనాకు వచ్చి కారు తీసుకోవాలంటే మాత్రం తీసుకోవాల్సింది ఇదేనండి, చెప్తున్నాను. ఇది లీప్ మోటార్ అన్నమాట. కారు వచ్చేసి జస్ట్ మ్యాక్సిమం 7 lakhs ఉంటుందండి, కానీ బస్తో ఉంటుంది. ఇది చూసారు మీరు, ఇక్కడ అగ్రికల్చర్ ఇదే అనమాట. ఇది ఒకరికి సంబంధించిన అగ్రికల్చర్ ల్యాండ్, దానిపైన స్టోన్స్ వేసి ఇంకో అగ్రికల్చర్ ల్యాండ్, దానిపైన స్టోన్స్ వేసి ఇంకో అగ్రికల్చర్ ల్యాండ్. ఇలా స్టోన్స్గా ఎందుకు వేస్తారంటే ఒక్కొక్క దానికి, అంటే ఏంటి, ఇలా కొండ కదండి, ఇలాగా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. సో వీళ్ళు అలాగే వేయకుండా ఇలా వేసారనుకోండి, ఇప్పుడు ఫ్లాట్గా ఉంటుంది కదండి, ఎక్కడికక్కడ ఫ్లాట్గా ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఇలాగా రాళ్ళు పరిచి ఫ్లాట్ చేస్తారన్నమాట. ఇలా ఫ్లాట్ చేయడం వల్ల ఇక్కడికొక ల్యాండ్ అన్నమాట, అక్కడికొక ల్యాండ్, అక్కడికొక ల్యాండ్, అక్కడ దాకా ఉంటుందండి. అదిగోండి అక్కడ దాకా మొత్తం ఒక్కొక్కరు తెంచుకుంటారు అనమాట. మేము ఆఖరికి ఆ రోడ్డు మీద అండి, ఇదిగో మిడిల్ ఆఫ్ ద రోడ్లో మాట నేను వచ్చి కారు పెట్టాను, మిడిల్ ఆఫ్ ద రోడ్డు. ఎవడో లేడు, ఏ జనం లేరు, మొత్తం అంతా ఫ్రీ జర్నీ మాట అది. యాక్చువల్లీ నిజంగా చెప్తున్నానండి, సన్సెట్ కూడా మస్తుంది. అదే చూడండి, అది కూడా ఏదో మూవీలో సెట్లా ఉంది, అంత బాగుంది నిజంగా చెప్పాలంటే. ఇదేం పార్కింగ్ అండి, ఒక భూయం చూడాలి పాయ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విలేజ్ వచ్చేసి మొత్తం క్రిస్టియన్స్ విలేజ్ అన్నమాట. అంటే నేను ముస్లిం విలేజ్ చూశాను నార్మల్గా, ఎక్కడ కమ్యూనిజం అయితే నార్మల్గా ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రిస్టియన్స్ బిలీవర్స్ అన్నమాట. ఈ వెనకాల కనిపిస్తున్న ఈ చర్చ్ వచ్చేసి 93లో కట్టారంట. 1993లో కట్టారంట ఈ చర్చ్. అది కూడా గవర్నమెంట్ ఏ సపోర్ట్ ఇవ్వలేదంట, వీళ్ళే స్టోన్స్ చేసి కట్టారన్నమాట ఇక్కడ చర్చ్ వచ్చేసి. ఇప్పుడు దాకా వినలేదండి. అంటే ఒక ప్లేస్ వచ్చేసి క్రిస్టియన్స్ మాత్రమే ఉన్న ప్లేస్ అండి ఇది. మొత్తం ఇక్కడ లోపల ఉన్న వాళ్ళు ఇక్కడ అందరూ వచ్చి క్రిస్టియన్స్ అన్నమాట. ఈరోజు ఎవరు బయట కనబడలేదు అనుకోరు. ఇప్పుడు టైం వచ్చేసి వర్కింగ్ టైం అండి, నేను వచ్చిన టైం వచ్చి వర్కింగ్ టైము. సో అందరూ ఆ మౌంటైన్స్లో వర్కింగ్ చేస్తారు. అది అగ్రికల్చర్ మీద, ఇంకా కౌస్, ఇంకా షీప్, వాటి మీద వీళ్ళ ఇన్కమ్ ఉంటుంది ఎక్కువ వచ్చేసి. సో ఇప్పుడైతే ఎవరు కనిపించట్లేదు. చాలా చల్లగా ఉందండి ఏం చెప్పాలంటే. వీళ్ళకి కొన్ని రూల్స్ కూడా ఉంటాయి అన్నమాట. నేను లోపలికి వెళ్ళి తీద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు చెప్పారు మా రూల్స్ ప్రకారం లోపల వీడియో తీయకూడదు అని చెప్పేసి. ఎందుకంటే చర్చ్లో నార్మల్గా అయితే వీడియోలు తీస్తాం మన సైడ్, ఇక్కడ తీయనమాట. వాళ్ళు వాళ్ళని కొంచెం గౌరవించాలి కదా. మా క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా ఎవరైనా ఒకటే, వాళ్ళ ఆచారాలు ఉన్నప్పుడు మనం వారికి ఖచ్చితంగా గౌరవించాలి. సో నేను లోపలికి వెళ్ళి ఏం తీయట్లేదు. ఇక విలేజ్ చూసారు, మొత్తం ఆ విలేజ్ మొత్తం వచ్చేసి క్రిస్టియన్స్ అన్నమాట. మొత్తం అందరూ క్రిస్టియన్స్, ఇక్కడ ఉన్న విలేజ్ అందరూ క్రిస్టియన్సే. నిజంగా ఎప్పుడైనా ఒకసారి ఏదైనా నెక్స్ట్ టైం క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తానండి. నేను వచ్చి ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తాను. ఇప్పుడు దాకా అసలు ఎప్పుడు చూడలేదండి ఇంత ఒక విలేజ్ వచ్చేసి క్రిస్టియన్స్ ఉంటారని ఇప్పుడు దాకా చూడలేదు అసలు, చైనాలో. అది కూడా మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. ఈ చర్చ్ వచ్చేసి 1993లో కట్టారంట. అంటే అసలు ఇక్కడ పెద్ద ఖర్చు ఉందన్నమాట. ఏంటంటే మొత్తం ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే స్నానం చేయడానికి వాళ్ళు బతుకున్న కాలంలో 2 సార్లు చేస్తారంట. ఒకటి పుట్టినప్పుడు, రెండోది పెళ్లి చేసుకున్నప్పుడు. అంతేగాని మధ్యలో అసలు స్నానమే చేయరంట. అంత అలా ఉండేదన్నమాట ఇక్కడ డ్రాట్స్ వచ్చేసి. సో అలాంటి డ్రాట్స్లో ఏంటంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ చర్చ్ కట్టిన తర్వాత అంట వాళ్ళకి ఆ డ్రాట్స్ పోయాయంట. సో వాళ్ళు ఎవరో వచ్చి చెప్పారంట. దాన్ని కట్టడానికైతే అప్పుడు ఏమీ లేవు, 1993లో ఏముంటాయండి. సో వాళ్ళు ఏం చేశారంటే రోప్స్ కట్టి కింద నుంచి ప్రతిది, అంటే కింద ఈ విలేజ్ నుంచి అన్ని ఐటమ్స్ పైకి తీసుకెళ్ళారన్నమాట.
అంటే ఒక్కొక్కటిగా ట్రాన్స్ఫర్ చేశారన్నమాట పైకి. అది అంత కష్టపడి ఈ చర్చిని కట్టారు వీళ్ళు. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ చర్చ్ కట్టిన తర్వాత వీళ్ళు మెరుగుపడ్డారంట. సో అప్పటి నుంచి ఈ చర్చ్ అనేది చాలా పవిత్రంగా చూసుకుంటారు. చూడండి అసలు చుట్టుపక్కల ఇల్లు ఎలా ఉన్నా ఎలా లేకపోయినా చర్చ్ మెయింటెనెన్స్ మాత్రం సూపర్ ఉంటుంది. మాంగో చూసారా ఎంతలాగా ఆడుకుంటుందో. మెయింటెనెన్స్ మాత్రం సూపర్ ఉంటుంది. కూర్చోండి మొత్తం విలేజ్ మొత్తం అంతా క్రిస్టియన్స్ అన్నమాట. వీళ్ళు మార్నింగ్ లెగ్గానే ప్రేయర్స్ చేసుకుంటారంట, అన్నీ చేసుకుంటారు. లోపలికి వెళ్ళి వీడియోస్ తీద్దామంటే వాళ్ళు చెప్పారన్నమాట, వీడియోలు తీయకూడదండి లోపల అని చెప్తే మనం వాళ్ళ మాటలు వినాలి, వాళ్ళని గౌరవించాలి, ఏమంటారు వాళ్ళ కల్చర్ని. మనం హిందువులైనా కానీ వేరే వాళ్ళని గౌరవించడం మనకి మినిమం చేయాల్సిన కర్తవ్యం కాబట్టి నేను లోపల వీడియోలు తీయట్లేదు. ఇదండి ఇది మొత్తం ఈ విలేజర్స్ ఇటక అంటే ఇటక అంటే ఇది రాళ్ళు పోజేసి కట్టారన్నమాట. పైన అనుకోవచ్చు మీరు ఇటకల్లా కనిపిస్తుందని చెప్పి, అది మామూలుగా పైన కవరింగ్ అండి, లోపలన్నీ రాళ్ళతోనే కట్టారండి, మొత్తం రాళ్ళతో కట్టారు. ఈ చర్చ్ వచ్చేసి అంత పెద్ద చర్చ్. ఎందుకంటే చైనాలో ఇలాంటి చర్చిలు చూడటం చాలా అరుదండి. మొన్న చిందా వెళ్ళినప్పుడు ఒక చర్చిని చూశాను, ఇప్పుడు ఇంకో చర్చిని చూశాను. ఇదిగోండి అప్పుడు వీళ్ళే మాట, వీళ్ళందరూ కట్టిన వాళ్ళు మాట. అప్పుడు అందరూ చాలామంది అప్పుడు ఇందాక మాట్లాడుతున్నారు చూడండి, ఒక ముసలాయన, ఆయన చిన్నపిల్లవాడు అంటే ఆ టైంలో ఇది కట్టించారు. చిన్నపిల్లవాడు కాదు, యంగేజ్ మాట, యంగేజ్ టీనేజర్ అనమాట అప్పుడు ఆ టైంలో కట్టించారంట చర్చ్. ఇది చాలా కష్టపడ్డారంట ఈ చర్చ్ కట్టించడానికి. కానీ ఇది కట్టిన తర్వాత ఇంకా అందరూ బాగా అయ్యారంట, లోపల ఆ డాట్స్ పోయాయంట. అసలు మీరే ఆలోచించండి, ఒక ఫ్యామిలీ వచ్చేసి 2 సార్లు వాళ్ళు బతుకున్నంత కాలంలో స్నానం చేసేవారంట. ఫస్ట్ పుట్టినప్పుడు, 2 మ్యారేజ్ అయినప్పుడు తప్ప ఇదివరకు ఎప్పుడు స్నానం చేసేవారు కదా. కానీ వాళ్ళ నమ్మకం అండి ఏంటంటే ఇది చర్చ్ కట్టిన తర్వాత వాళ్ళు మెరుగుపడ్డారని. ఎవరి నమ్మకం వాళ్ళదే కదండి. సో అదండి. సో కానీ మీకు ఈ వీడియో గురించి కామెంట్స్ కింద చెప్పండి. ఎందుకంటే ఆ వీడియోలో ఇంకా వీడియోస్ తీశానండి, రావడానికి కూడా వీడియో సపరేట్గా తీశాను. మీకు అన్నీ ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తాను, మీరు చూద్దరు కానీ. సో మీరు అమూల్యమైన కామెంట్స్ మాత్రం కింద ఖచ్చితంగా చెప్పండి. ఇది చిన్న వీడియోనే, పెద్ద వీడియో ముందు ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ రాజేష్. అయితే ఒక విషయం అండి, నేను ఇంకా సిటీలో అక్కడే ఉన్నానమాట. ఇంకా కొన్ని వీడియోస్ తీసాను, అవి వచ్చేసి నెక్స్ట్ టాపిక్గా నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. ఇక్కడి నుంచి వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయండి, ఎందుకంటే లోపల జర్నీ ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం మనం. లాంగ్ టైం బిఫోర్ 1 year బిఫోర్ ఇలాగే చేశాను, ఇప్పుడు మళ్ళీ మొదలెట్టాను. సో చేసుకుంటూ వెళ్తున్నాను. సో మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ రాజేష్. జై హింద్.